మనం ఎవరైనా చనిపోతే వాళ్ళ దగ్గరికి వెళ్ళాలంటేనే భయపడతాం. కానీ ఒక కాటి కాపరి అదే తనను వృత్తిగా పెట్టుకొని ఎన్నో దాన సంస్కారాలు ఇక్కడ చేస్తూ ఉంటాడు. అసలు కాటి కాపరి లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది, వాళ్ళ జీవన శైలి ఎలా ఉంటుంది, వాళ్ళు ఎలాంటి భయాలకైనా లోన్ అవుతారా, ఈ దయ్యాలు భూతాలు శ్మశానంలో ఉంటాయి అనే విషయాలు నిజమా అబద్ధమా, అసలు వాళ్ళ జీవన శైలి ఎలా ఉంటుందో చెప్పడానికి ఈరోజు నేను శ్మశానం దగ్గర ఉన్నాను. మరిన్ని వివరాలు కాటి కాపరి గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, మీరు రోజు ఇదే పని చేస్తూ ఉంటారు, రోజు ఆ ఏడుపుల మధ్య ఆ బాధ మధ్య ఈ బాధలోనే ఉంటారు కదా, మీకు ఎలా అనిపిస్తుంది మీ పర్సనల్ ఎక్స్పీరియన్స్? అది అలవాటు అయిపోయింది. ఇప్పుడు ఇంచుమించు 20 సంవత్సరాలు అవుతుంది ఇక్కడ చేయబట్టి. 20 సంవత్సరాల నుంచి చేస్తూనే ఉన్నాం. ఈ చిన్న పిల్లలు ఉంటారు, అమ్మ నాన్న చనిపోతే వాళ్ళ బాధ చూడలేక అట్లా పిల్లలు చనిపోయి అమ్మ నాన్న తీసుకొస్తారు, ఇలాంటివన్నీ చూస్తూనే ఉంటాం. అలవాటు అయిపోయింది అన్నీ. సార్, మీకు ఇన్ని సంవత్సరాల్లో బాగా మిమ్మల్ని కలిసివేసి మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా బాగా బాధపడ్డ ఒక ఇన్సిడెంట్ ఏమైనా షేర్ చేసుకోండి మాతో. మొన్న ఒక నెల క్రితం ఇక్కడ పోలీస్ స్టేషన్ ముందు ఒక మండపం ఉంటుంది, ఆడ ఒక అతను చనిపోయాడు. ఎవరు లేరు, ఇలా ఇంత మనం కట్టే సైజు పురుగులు వచ్చాయి, ఎవరు లేరు. మేమే తీసుకొచ్చి అన్ని మేమే చేసి, కర్మకాండాలు కూడా మేమే చేసి, ముందు అన్ని తలకొరుగు మీద మేమే పెట్టి అన్ని మేమే చేసినాం. ఇట్లాంటి ఎన్నో చాలా చేసినాం సార్. ఇది మాత్రం చాలా గ్రేట్. ఎందుకంటే మనం పుట్టినరోజుకైనా ఎలా లేదు తెలియదు, కానీ కర్మకాండకు మాత్రం ఖచ్చితంగా అటెండ్ అవ్వాలి. కర్మకాండ చేస్తేనే ఎంతో పుణ్యం వస్తుందని మన శాస్త్రాలు కూడా చెప్తున్నాయి. మీరు ఇందులో ఒక పార్ట్గా ఉంటూ మీరు ప్రజలకి ఇది కూడా ఒక రకంగా ఇది కూడా ప్రజలకు సేవ చేయడమే అనుకోవచ్చు. ఈ సేవలో మీరు నిమగ్నమై ఉన్నారు. సార్, నిజంగా మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మీ పర్సనల్ లైఫ్ని ఏదైనా కొంచెం అంటే మీరు తినేటప్పుడు కానీ ఇంట్లో పిల్లలతో ఆడుకునేటప్పుడు కానీ ఇవేమైనా గుర్తొచ్చి కొంచెం బాధ కలిగించడం, ఆ రోజంతా మీకు బాధ కలిగిన సిచ్యువేషన్ నుంచి మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మీకు ఎలా ఉంటుంది? ఎలా ఉంటుందంటే, ఒక అమ్మ నాన్న యాక్సిడెంట్లో చనిపోయారు, చిన్న పిల్లలు ఉంటారు. ఆ చిన్న పిల్లల్ని ఇక్కడికి తీసుకొస్తే వాళ్ళు ఏడుస్తూ ఉంటారు. ఆ బాధ అనేది మనకి ఇంటికి వెళ్ళిన తర్వాత అదే చిన్న పిల్లలు కదా, వాళ్ళ పరిస్థితులు ఏందో, వాళ్ళ ఇబ్బందులు ఎవరికి రాకూడదని దేవునికి మొక్కుకుంటాం అంతే తప్ప ఇక అలవాటు అయిపోయింది. అది చిన్న పిల్లలు ఉంటారు, అమ్మ నాన్న చనిపోతే వాళ్ళ పరిస్థితులు ఎవరు చూడడానికి ఉండరు. అట్లాంటి ఒక్కొక్క శవాన్ని ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ పెట్టి వదిలేసిపోయిన రోజులు కూడా ఉన్నాయి, ఎవరు రాకుండా. అట్లా మళ్ళీ ఎంక్వైరీ చేసి ఎవరు అని తర్వాత చూస్తే మళ్ళీ వాళ్ళు వచ్చి అప్పుడు చేసిన రోజులు కూడా ఉన్నాయి. ఓకే సార్, కరోనా టైంలో కూడా మీరు చాలా బాధ్యత తీసుకొని చాలా వరకు భయపడకుండా చేశాం. ఇంకా ఈ అనాథ శవాలు ఇలాంటివి చూసినప్పుడు మీకు ఏమనిపిస్తుంది సార్? ఏమనిపిస్తుంది, ఎవరు లేరు, వాళ్ళకి సేవ చేయడం మన భాగ్యమేమో. వాళ్ళకు దేవుడు వాళ్ళకి సేవ చేయాలని పంపించిండేమో అని అనిపిస్తుంది. సార్, కొంతమంది ఏంటంటే కనీ పెంచిన తల్లిదండ్రులు ఎంతో డబ్బులు ఇచ్చిన దాకా బాగానే ఉంటారు, కానీ ఒక స్టేజ్ వచ్చేసరికి వృద్ధాశ్రమంలో వదిలేయడం, పట్టించుకోకపోవడం, పిల్లలు వదిలేసిన తల్లిదండ్రులు చనిపోయి వాళ్ళు ఏమైనా పట్టించుకునే స్థితిలో ఉంటారు. ఇలాంటివి ఏమైనా కేసులు మీరు ఎదుర్కొన్నారా? అలాంటివి ఓల్డేజ్ హోమ్లో వదిలేస్తారు. దాంట్లోకి వెళ్ళి తీసుకొచ్చి ఎవరు లేకుండా వాళ్ళు ఎక్కడో ఉండి సిటీలో ఉండి కూడా మేము రాలేం బాబు, నువ్వు తలగొరు పెట్టు, నువ్వు అన్ని చేసేయని వీడియో కాల్ చేసి అట్లా చేసిన రోజు అట్లా చేసిన వేలు ఉన్నాయి, వందలు కాదు. అలా చేసినవి కూడా వేలు ఉన్నాయి. మమ్మల్ని తలకొరి పెట్టమన్నారు, మమ్మల్ని తలకొరి పెట్టి మేము పెట్టినవి 100 వేలు ఉన్నాయి, 1-2 కాదు, వేలు ఉన్నాయి. సార్, 1-2 ఎగ్జాంపుల్స్ బ్రీఫ్గా చెప్పండి. ఏంటి వాళ్ళ సిచ్యువేషన్ ఎలా ఉంది? ఇప్పుడు అమ్మ నాన్న పెంచిర్రు, డబ్బు సంపాదించి పెట్టిర్రు, ల్యాండ్లు అవి వాళ్ళకు బిల్డింగ్లు అవి చెప్పి, ఇప్పుడు అమ్మ నాన్న మీద లేదు, వాళ్ళకు డబ్బుల మీదనే ఉంది. పోయిందిలే మనం ఇటు చేసినాంలే, రేపటి పరిస్థితి మనకు కూడా పిల్లలు మనల్ని కూడా అట్లా చూస్తారనేది లేదు. ఇప్పుడు ఈ రోజు బాగున్నామా, ఈ రోజు మంచిగున్నామా, అమ్మ నాన్న ఎలా అయితే మనకేంది అనాథ శవానికి పైసలు ఇచ్చినామా, వాళ్ళకు చేసేస్తారు వాళ్ళే అనుకోని కూడా రాని వాళ్ళు చాలా మంది ఉన్నారు. కన్నీ పెంచిన తల్లిదండ్రులని ఇలా వదిలేసి కనీసం కన్న కొడుకు కానీ కన్న కూతురు కానీ కన్న కొడుకుని కనేదే నాకు కర్మకాండ చేస్తారని, నా కొరువు పెడతారని, అసలు ఆ మోక్షం కోసమే కొడుకుని అంటారు. అలాంటి కొడుకే కనీసం కర్మకాండ చేయడానికి కూడా రాకోకుండా ఎక్కడో ఉండి వీడియో కాల్ చేసి ఇక్కడ మీరే జరిపించేయండి అంటాం. ఇది చాలా బాధాకరంగా ఉంది. మీరు మాట్లాడుతున్నప్పుడు కూడా మీరు ఎమోషనల్ అవుతున్నారు, మీ కళ్ళల్లో నీళ్ళు నేను చూస్తున్నాను. మీరు ఇంత ఎమోషనల్గా ఉండి అసలు ఎలా తట్టుకోగలుగుతున్నారు? అది అలవాటు అయిపోయింది. చాలా చూసాం ఇట్లాంటి. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ బోయినపల్లి ఓల్డేజ్ హోమ్ ఉంది, వాళ్ళ ఫ్యామిలీ ఉండి కూడా మేము రాలేం బాబు, మీరు తీసుకెళ్ళు ఇక్కడ పెట్టేసిన తర్వాత మేము వస్తాము అని రాకపోవడం అంటే అట్లాంటివి కూడా చాలా చూసినాం, చాలా చేసినాం. ఇట్లాంటి ఇప్పుడు 20 సంవత్సరాలు అవుతుంది చేయబట్టి అట్లాంటివి చాలా చూసినాం. రారు, పట్టించుకో. ఇప్పుడు ఈ రోజులలో శవం అంటే ఏముంది, తీసుకుపోతారులే, వాళ్ళే చేస్తారులే, డబ్బులు పడేస్తున్నాంలే, అట్లాంటి చాలా అంటే చాలా చేస్తుంది. దాదాపు మీరు 20 సంవత్సరాలు ఈ వృత్తిలో ఉన్నారు. ఇలాంటి ఏదైనా బాధాకరమైన సిచ్యువేషన్ చూసినప్పుడు
అరే నేను ఎందుకు ఇంకా ఇక్కడే ఉంటున్నాను, ఏదైనా మారిపోదాం అని ఎప్పుడైనా అనిపించిందా మీకు? మారిపోదామనే సిచ్యువేషన్ నేను నాకు ఈ సేవ చేయాలని దేవుడు పంపించిండేమో, ఇంకా నా వీలైనంత వరకు, నా సాధ్యమైనంత వరకు నేను అనాథాలకు కానీ పబ్లిక్ సేవ చేయడానికి అనుకుంటున్నా తప్ప దీంట్లోకి వెళ్ళి మారడం అనేది మారి వేరే. మాట్లాడిన తర్వాత నాకు ఏమర్థం అవుతుందంటే మీరు ఇది పనిలా చూడట్లేదు, మీరు సేవ చేస్తున్నట్టు, దేవుడు మీకు వరం ఇచ్చినట్టు మీరు పర్సనల్ గా ఫీల్ అవుతున్నారు. కాబట్టి మీలో ఉన్న మంచితనం, మానవత దృక్పథం మీలో ఉంది కాబట్టి మీరు ఇంకా ఇక్కడ ఉన్నారు, ఇది చేయగలుగుతున్నారు అనిపిస్తుంది నాకు. మేము ఇంతకుముందు ఒకటి ఇక్కడ షమీర్పేట అవతల ఒక విలేజ్ ఉంటుంది, వాళ్ళ అందరూ వచ్చారు ఇక్కడికి. అక్కడ చేనులో పనిచేస్తారు. హస్బెండ్ చనిపోయాడు. ఇంతకుముందు ఆమెకు 4 పిల్లలు. ఇంతకుముందు 4 పిల్లలు. మళ్ళీ ప్రెగ్నెన్సీ ఆమె. మళ్ళీ ఆమె ప్రెగ్నెన్సీ అయితే ఆమె భర్త చనిపోతే ఇక్కడికి ఆమెను తీసుకొచ్చి బాడీ తీసుకొచ్చి నైట్ బాక్స్ పెట్టేసి మళ్ళీ పొద్దున పోయి బాడీ తీసుకొచ్చి ఇక్కడ అంత్యక్రియలు చేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే వెళ్ళి ఆమె దగ్గరికి వెళ్ళి పరిస్థితులు ఏంది, ఎట్లా ఉన్నాయి, మరి నువ్వు ఇక్కడ అంటే నువ్వు భర్త లేడు, మరి వాళ్ళు పెట్టుకుంటారా, నిన్ను పెట్టుకోరా అని అడిగి, ఆమె ప్రెగ్నెన్సీ ఉంది, పరిస్థితి బాగలేదు కాబట్టి మళ్ళీ మా ఆఫీసు వాళ్ళు మేము వెళ్ళి ఆమెను ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ పనిలో పెట్టుకొని ఏం పని చేయకుండా ఆ పిల్లలకు బట్టలు ఇప్పించి, డ్రెస్సులు ఇప్పించి, అన్నం పెట్టి అన్నీ చేసి మళ్ళీ సంవత్సరం తర్వాత ఆమెకు డబ్బులు ఇచ్చి, ఒక 50,000 ఆమెకు డబ్బులు ఇచ్చి కొడుకు పుట్టిన తర్వాత ఆమెను ఊరికి పంపించాం. మళ్ళీ ఇట్లాంటివి చాలా ఉంటాయి, ఇట్లాంటివి. ఇప్పుడు అమ్మ కన్న వాళ్ళే ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీయే పట్టించుకోకుండా ఉంటున్నారు ఒక్కొక్కరు. ఇది మాకు సేవ చేయడానికి దేవుడు మాకు పంపించాడేమని అనుకుంటాం మేము. ఎప్పుడైనా దయ్యాలు, భూతాలు ఎలాంటివి ఉంటాయని? అలాంటివన్నీ పుకారు తప్ప ఏముండవు. నైట్ బాడీ వస్తుంది, రాత్రి 12 గంటలకు కూడా వస్తుంది. అప్పుడు తీసుకొచ్చి ఇక్కడ పెట్టాలి, కలవాలి. అవన్నీ ఈ దయ్యం వస్తుంది, భూతం వస్తుంది ఇవన్నీ చెప్తారు, కానీ అవన్నీ ఏముండవు. అట్లాంటివి అపోవాలి అవన్నీ ఏముండవు. అవన్నీ చనిపోయిన తర్వాత ఏముంటుంది, అంత చెత్తనే కదా, కలిస్తే బూడిదైపోతూనే ఉంటుంది ఆడ. అవన్నీ అట్లాంటివి ఏముండవు. సార్ ఇంత జర్నీలో మీరు ఏదైనా బాగా కోపం తెచ్చిన సిచ్యువేషన్ వచ్చిందా మీకు? బాగా కోపపడింది ఏంటి, వీళ్ళు ఎంత దారుణంగా ఉన్నారని బాగా వాళ్ళ మీద కోపం తెచ్చుకున్న సిచ్యువేషన్స్ ఏమైనా ఉన్నాయా? కోపం అంటే అట్లాంటి మనం చేసేదే సేవ కదా, కోప్పడితే ఇట్లా ఈ విషయంలో కోప్పడడం అనేది అవన్నీ ఇప్పుడు వాళ్ళ బాధలు ఉంటారు, వాళ్ళ మీద మనం విసుకుబడి ఇది అది అట్లా ఇది లేదు, ఎవరైనా వస్తారు అన్నీ చేసిన తర్వాత డబ్బులు లేవు బాబు తర్వాత ఇస్తామంటారు. వాళ్ళ పరిస్థితి చూసి కూడా మనం సరే వదిలేదు. డబ్బులు ఉన్న వాళ్ళు కూడా అంతా చేసిన తర్వాత డబ్బులు ఇవ్వడానికి కూడా వెనక ముందు అవుతారు. అవన్నీ ఫేస్ చేయాల్సి వస్తుంది. ఉన్న వాళ్ళు ఉంటారు, లేని వాళ్ళు ఉంటారు. ఇవన్నీ చూసుకుంటూ కాలం గడపాల్సి వస్తుంది అంతే. సార్ మీరు ఈ వాహనం నడిపే వ్యక్తిగా మీకు బాగా కష్టం అనిపించే సిచ్యువేషన్స్ ఏంటి? మీకు ఎలాంటి కష్టాలు ఎదుర్కొంటున్నారు ఎవరైనా ఈ వాహనం నడిపే వాళ్ళు? కష్టం అంటూ అది ఇంక నిలబడి చేయండి. దీంట్లో ఏం చేస్తారంటే ఎవరైనా సరే, ఇప్పుడు నేననే కాదు, ఇక్కడ నీట్గా ఉంటాం. మా దగ్గర డ్రైవర్లమైనా లేబర్మైనా నీట్గా ఉంటుంది. ఒక్కొక్క దగ్గరికి వెళ్తే డ్రైవర్లు వాళ్ళ జీవితాన్ని వాళ్ళ నాశనం చేసుకుంటున్నారు. కొంతమంది కూడా ఏం చేస్తారంటే పొద్దున్న రాగానే, డ్యూటీకి రాగానే తాగేసి రావడం, సరిగ్గా పని చేయకపోవడం, వాళ్ళ యజమానులతో మాట్లాడడం, ఇవన్నీ ఫేస్ చేస్తుంటారు. కరెక్ట్ పని చేస్తే దీనికి మనకు దేవుడు ఇచ్చిన వరం అనుకుంటాం. కరెక్ట్ పని చేస్తే ఇది బాగానే ఉంటుంది. కానీ అందరూ ధైర్యంగా చేయలేరు. ఇప్పుడు ఒక్కొక్క ఇంటికి వెళ్తాము, ఒక ఇంటికి వెళ్తే వాళ్ళు ఎవరు ఉండరు, లేడీసే ఉంటారు, ఎవరు ఉండరు. బాడీ తీసుకొచ్చి మనమే తీసుకొచ్చి అంబులెన్స్లో పెట్టుకొని తీసుకురావాలి, తీసుకొచ్చి ఇక్కడ పెట్టి చేయాలి. వాళ్ళ చిన్న చిన్న పిల్లలు ఉంటారు, వాళ్ళకు కూడా మేము తిరిగి బస్ ఛార్జీలు ఇచ్చి డబ్బులు ఇచ్చి పంపించిన రోజులు ఉన్నాయి. అట్లాంటి రోజులు కూడా ఫేస్ చేశాం. మేము అక్కడ బతకలేక పల్లెటూరు నుంచి ఇక్కడికి వచ్చినాం సార్. పల్లెటూరు ఇక్కడికి వచ్చి ఇక్కడ సెటిల్ అయినాం. సారు మమ్మల్ని ఒక దమ్ పోయినప్పుడు మళ్ళీ తీసుకొచ్చిండు సారు, తీసుకొచ్చి ఇళ్ళనే పెట్టిండు. అంతలో సారు జరిగిపోయిండు. ఒక 3 సంవత్సరాలు తను సారు జరిగిపోయినాయి. అప్పటి నుంచి ఇక్కడనే పనిచేస్తాను. ఫస్ట్ కారణం కంటే ముందు నుంచి పనిచేస్తాను. ఫస్ట్ మెయిన్ క్వశ్చన్ ఏంటంటే, జనరల్గా ప్రజలందరూ ఎవరైనా చనిపోతే చూడడానికి భయపడతారు, దగ్గరికి వెళ్ళి చూడడానికి. అలాంటిది మీరు ప్రతిరోజు ఇక్కడే ఉంటూ ఇక్కడ ఎన్నో శవాలకి దాన సంస్కారాలు చేస్తే ఇక్కడే ఉంటున్నారు కదా, అసలు మీకు అంత గుండె ధైర్యం ఎలా వచ్చింది? ధైర్యంతోనే పనిచేసి దాన్ని కాలకుంటే మళ్ళీ కట్టేసి మళ్ళీ బొర్లిచ్చి దాన్ని కిందికి మీదికి బొర్లిచ్చి మళ్ళీ కట్టేసి మళ్ళీ కాల పెడతాం. కాల పెట్టినాం. వాళ్ళు వచ్చారు, తెల్లారి పార్టీ వాళ్ళు వచ్చారికి బూడిద వేసేస్తాం. రాత్రి వచ్చినా నైట్ వరకు కాలిస్తాం. ధైర్యం ఎలా వచ్చింది? ఇక మేము ఇక మా ఇదే వృత్తి కాబట్టి ఇట్లే వచ్చింది సార్. అంతే.
అదే ఎందుకంటే మేము ఇక ఇదే ఇరుతులో పోతాం కానీ మంచి కరోనా బాడీలు సుధా కాల్చేసినాం ఊళ్ళో. అప్పుడు కరోనా అప్పుడు బాడీలు సుధా కాల్చేసినాం. ఓకే బాబాయ్ గారు, జనరల్గా అంటూ ఉంటారు కాలేటప్పుడు శవాలు లేస్తాయని, లేదా చనిపోయిన వాళ్ళు లేస్తారని తీసుకొస్తారు. ఇలాంటివన్నీ కథలు చాలా ఉన్నాయి. లేవది శవం లేచి ఆడది పుర్రెబేలు అంటారు. పుర్రెబేలది ఏం బేలది. మేము ప్రతి బాడీని చూస్తాం కదా, మటన్ అయిన బాడీలు, పూర్తిగా చచ్చిపోయిన బాడీలు అన్ని చూస్తాం కాబట్టి అవన్నీ అది మన లోకం అనుకున్న ముచ్చట తప్ప ఏం లేదు అవన్నీ. ఓకే అంతే. మీ దినచర్య ఎలా ఉంటుంది? మేము రోజంతా మీ దినచర్య ఎలా ఉంటుంది? మాది రోజు బాడీలు ఇస్తే బాడీకి 500 మేడాలు ఇస్తారు సార్. వాళ్ళు వేయకుండా మేడాలు ఇస్తారు బాడీకి 500. మా జీతాలు 9000 ఉంటాయి. ఓకే. రోజు పొద్దున్న లేచినప్పటి నుంచి ఎన్ని సవాలు? 6 గంటల నుంచి 5 గంటల నుంచి ఓపెన్ అవుతుంది. ఓకే. పొద్దున మళ్ళీ 8, 7 అయ్యారుకే బంద్ చేస్తాం. ఓకే. రోజుకి సుమారు సుమారు రావచ్చు 10 రావచ్చు, 5 రావచ్చు, 6 రావచ్చు. ఇలా ఒకటే అట్లా ప్రతి ఒక్క రోజు పోతున్నా కాలం అయితే ఉండదు, ఒకటైనా కాలుతుంది ఇలా. అన్ని కాల్చడమేనా? మట్టితో తవ్వుతారు కదా? పూడ్చేది లేదు ఇక్కడ. ఓకే. పూడ్చేది లేదు. అన్ని కాల్చుడే ఉంటుంది తప్ప పూడ్చేది ఉండదు. అంటే ఇన్ని సంవత్సరాల్లో మీకు ఏ రోజు కూడా ఏదైనా డిఫరెంట్ గా అనిపించడం ఏం లేదు? నార్మల్గా భయపెట్టే ఒకసారి కూడా భయపడలేదు మీరు? భయపడలేదు. 1 గంటకు 2 గంటలకు లేచి మళ్ళీ బాడీలు చూస్తాం కాబట్టి మాకేం భయం అనేది ఉండదు. ఒక్కడొక్కడ వచ్చి తీసేస్తాం, బాడీలు తిప్పేస్తాం కాట కాలకుండా. సాధారణంగా మనుషులందరూ శ్మశాన వాటికి అంటేనే ఏదో దయ్యాలు ఉంటాయి, భూతాలు ఉంటాయి, ఇవన్నీ ఉన్నాయి కదా. మీ పర్సనల్ గా మీరు నమ్ముతారా దయ్యాలు భూతాలు ఉన్నాయంట? నాకైతే లేవు, ఇక్కడనైతే లేవు. అది మన మనసు పూర్తిగానే దాన్ని దయ్యం అనుకుని మనం హరి అది ఎత్తుంది అంటాం కానీ దయ్యాలు గీయాలన్నది ఏమి ఉండదు. మన డౌట్ పెట్టుకుంటే దయ్యం, మన డౌట్ పెట్టుకుంటే దయ్యం కాదు. దాన్ని మనం చర్చిస్తాను కాబట్టి అది మనం ఎందుకు వస్తుంది అంతే. ఏది లేదు, ఏదైతే రాదు. ఓకే. ఇప్పుడు ఇన్ని దాన సంస్కారాల్లో ఏదైనా మిమ్మల్ని బాగా బాధ పెట్టిన దాన సంస్కారం కానీ ఏదైనా ఉందా? ఒకటి బాధ పెట్టలేదు సార్, బాధ పెట్టలేదు. ఇన్ని సంవత్సరాలు మేము ఉన్నాం కాబట్టి మాది ఏది బాధ పెట్టుడు అన్న సమస్య లేదు. ఓకే. అంతే. ఓకే. మీరు ఆశ్చర్యపోయిన సంఘటనలు కానీ ఇలాంటివి కూడా ఏం జరగలే. వచ్చిన వాళ్ళందరూ చాలా బాధలో ఉంటారు. చాలా బాధలో ఉంటారు. ఈ బాధలో జనరల్ని ఎలా చెప్తున్నానంటే, ఇప్పుడు ఎవరైనా మనిషి చచ్చిపోయిన దగ్గరికి మనం ఒక రోజు వెళ్తే ఆ రోజు అంతా మనకు బాధలానే ఉంటుంది. అది ఒక ట్రాన్స్లో ఉంటాం. అంటే ఏదో తెలియని బాధ ఎప్పుడు కలిసివేస్తానే ఉంటుంది. అది దూర చుట్టాలు అవచ్చు, సొంత వాళ్ళు అవచ్చు, ఏం జరిగినా కానీ. అలాంటిది మీరు ప్రతిరోజు ఇదే సంఘటన చూస్తూ ఉన్నారు, ఇదే బాధని ప్రతిరోజు చూస్తూ ఉంటారు కదా. మానసిక పరిస్థితి ఎలా ఉంటుంది ఇంటికి వెళ్ళిన తర్వాత? మేము ఇంటికి వెళ్ళిన తర్వాత ఏం లేదు, స్నానం చేస్తాం, అంత అన్నం తింటాం, పండుకుంటాం. ఇక ఈ బాధలని పెట్టుకోము. దీన్ని కాల్చినాం అని బాధలు పెట్టుకోము. ఇక నిద్రలు కాల్చు కాబట్టి ఏం బాధలు ఉన్నాయి మాకు. ఇక మళ్ళీ తెల్లారి మళ్ళీ 5 గంటలకు లేచి మళ్ళీ పనికి ఎక్కుతాం. అంతే. అంటే ఎప్పుడు కన్నీటి మధ్యలోనే ఉంటారు కదా, కన్నీరు ఎప్పుడు మీ చెవులు వినిపిస్తుంది. దీని నుంచి ఎలా రికవర్ అవుతున్నారు ఏంటి అనే విషయం? ఇక వాళ్ళు ఏడుతా అంటే ఇక మనం పెడతారు. వాళ్ళు ఏడిపోయే ముందు కొంచెం సేపు ఆపుతాం, బాడీని ఆపినాక మళ్ళీ తర్వాత దప్పున దాన్ని ముఖం మూసేస్తాం. ఎలా ఉదాహరిస్తారు? ఉదాహరించి వాళ్ళ ఆగులమ్మ వీళ్ళు ఆగులని లేపిస్తాం. బాడీ ఎందుకే లేపి బాడీ పెట్టి కట్ట పెట్టేసి ముఖం మూయాలి. ముఖం మూస్తే వాళ్ళు ఏడుపు తక్కువ అవుతుంది, ముఖం మూసేస్తాం. మన హిందూ సాంప్రదాయం ప్రకారం ఏదైనా ఒక దాన సంస్కారాన్ని మీరు ఎలా చేస్తారో ఆ ప్రాసెస్ ఒకసారి చెప్పండి. దాన సంస్కారం మన ఇంటికా నుంచే చేస్తుంది. ఇంటికా నుంచే కట్టె, పాడకట్టె, కుండలు, బండి గిండి అన్నీ పోతాయి. అన్నీ పోయి ఆనే చేసుకొని పూల హారాలు అవి పూల సద్దరి అది ఇది ఆనే చేసుకొని ఇంటికి తీసుకొస్తాం. మా బండిని తీసుకొస్తాం. మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడ దింపేసి నమస్కారం చేస్తాం. తాతగారు కొన్ని పరిణామాలు ఊహాగానాలు ఎలా ఉంటాయంటే, ఏదో ఇష్టమైన వాళ్ళు చూడలేదు కాబట్టి ఇంకా శవం కాలేదని, ఇష్టమైన వాళ్ళు చూస్తేనే అప్పుడు శవం కాలుతుందని, ఇలాంటివన్నీ సినిమాల్లోనూ నార్మల్గానే చూపిస్తూ ఉంటారు కదా. నిజంగా ఇలాంటివన్నీ జరుగుతాయా? ఇలాంటి నేను వచ్చిన కాని చేతి ఏం జరగలేదు. ఇళ్ళనైతే ఏం జరగలేదు. వచ్చిన కాని చేతి ఏం జరగలేదు. వాళ్ళు ఎత్తనే భారీ కాలుతుంది లేకుంటే కాలేదు అనేది లేదు. అందులో లేదు. అంత వాళ్ళు రాకున్నా మేము కాలబెట్టేది కాలబెడతాం. కాలుతుంది, శవం అయితే ఉండదు. కాలుతుంది, ఏమి ఉండవు. దయ్యాలు ఆత్మలు ఏది ఉండదు అందులో. తాతగారు, మీరు సవాల్ కాల్చే ఈ పనిలో ఉన్నప్పుడు కష్టమైనవి ఏమి ఎదుర్కొంటున్నారు? కష్టం అంటే దగ్గర తాగుతుంది, బాగా మంట తాగుతుంది. ఆ మంటల్లో ఎగేయాలి, బాడీని ఎగేయాలి, కట్టెలు తిప్పేయాలి. అంతే, అదే కష్టం. వగడత్తది బాగా.
వస్తుంది దాన్ని ఎగేయాలంతే ఆ. అంతే. కాలకుంటుంటే మళ్ళీ మధ్యరాత్రి వచ్చి మళ్ళీ కట్టెలేగేసి మళ్ళీ బావి కాలబెట్టాలి. అర్ధరాత్రి మళ్ళీ వచ్చి కాలిందా లేదా చూసుకొని కాలిపోతే మళ్ళీ మళ్ళీ కాలబెట్టి కట్టెలేసి కాలబెట్టి పోవాలి అంతే. అర్ధరాత్రి వచ్చినా కానీ మీకేం అనిపించదు, గ్రాట తెలిపోయింది మీకుండే. గాడి తీరిపోయింది, ఏమనిపోయేది మాకు, ఓకే. ఏమనిపోయేది మాకు. మేము 5 ఉంటాం, అంటే 2 డ్రైవర్లు, మొత్తం 6 ఉంటాం. 2 డ్రైవర్లు, మేము పని వాళ్ళం 5. ఓకే. ఇంకా ఈ వృత్తి బాగా కఠినంగా ఉంది, ఈ వృత్తిలోకి ఎందుకు వచ్చాను, మారిపోవాలి అని ఈ ఏడుపులు ఇవన్నీ చూసిన తర్వాత ఎప్పుడైనా అనిపించిందా మీకు? మాకు ఎప్పుడు అనిపించలే, ఎప్పుడు అనిపించలే. ఇవి వచ్చిన కాలవాలే అనిపిస్తుంది తప్ప దీన్ని తీసేద్దాము పోదాము అనేది మాకు ఎప్పుడు రాలేదు. ఇట్లా ఇప్పుడంటే మీరు పెద్దవాళ్ళు, ఇప్పుడు ఏం భయం లేదు, కుటుంబాన్ని నీట్గా సాగుతున్నా అని చెప్పారు. కానీ మీరు చిన్నపిల్లగా ఉన్నప్పుడు కూడా భయం ఏమీ లేదా? మీ నాన్నగారు అటు వస్తుంటే అప్పుడు కూడా అప్పుడు సుతగ్గా అవేం భయం లేవు. అప్పుడు సుతగ్గా ఇదే ధైర్యం. ఏదైనా బతుకుడు ఇదేనా ఉన్నట్టే లేకుండా పోయినట్టు. మేము ఇప్పుడు ఎప్పుడున్నా గాడికి పోయేటోళ్ళమే అనిపించేది. మీరు ఎప్పుడైనా చిన్నప్పుడు భయపడినప్పుడు మీ నాన్నగారు ఎలాంటి ధైర్యం చెప్పేవాళ్ళు మీకు? ఇక ఏం ధైర్యం, బిడ్డ ఇవ్వలమైన గాడికే పోతాం, భయపడద్దు, మనం ధైర్యంగా ఉండాలని చెప్పేది వాళ్ళు. అంతే. మీ తల్లిదండ్రుల మాటలు విని ఇంకా మీరు భయం లేకుండా ఉన్నారు. అంతే. ఇక్కడ మనం చూస్తే కొంతమంది పిల్లలు కూడా ఇక్కడ ఉన్నారు, పిల్లల్ని కూడా అడిగి తెలుసుకుందాం. వీళ్ళు కూడా ఇక్కడే ఉంటున్నారు, వీళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు మీ నాన్నగారు ఇక్కడ పని చేస్తారు కదా, ఇలా శవాలను దగ్నం చేయడం, ఈ పనులన్నీ మీకు నచ్చుతాయా? నచ్చవు. ఓకే. ఎందుకని? ఇక్కడ మా డాడీ వాళ్ళకి ఇట్లా మంచి ఏదన్నా ఉద్యోగం చూసుకుంటే బాగుంటుంది. ఎప్పుడు ఈ ఏడుపులు, ఈ దహనం చేయడం ఇవన్నీ మీకు నచ్చట్లేదు అంటే దీన్ని మీరే మార్చాలి. మీరే నీట్గా చదువుకొని మంచి ఉద్యోగం తెచ్చుకొని మీ పేరెంట్స్ ఎక్కడ తీసుకెళ్ళిపోతే మీరే మార్చాలి. ఈ తరాన్ని మీరే ముందు తీసుకెళ్ళాలి. మీరే బ్యాక్ బోన్గా ఉండాలి పేరెంట్స్కి. ఓకే. ఏమవుతారు నెక్స్ట్? ఇప్పుడు పోలీస్ అవుతాం. పోలీస్, ఆర్మీ. ముగ్గురు మంచిగా స్టడీస్ మీద కాన్సన్ట్రేట్ చేసి ఎలా అయినా పేరెంట్స్ని ఇక్కడ నుండి తీసుకెళ్ళిపోవాలని అదే గోల్ పెట్టుకొని మంచిగా ఉండండి. ఓకే. మీరు ఇంత ధైర్యంగా ఉంటున్నారు. పిల్లలు నేను జనరల్గా మా ఇంటి దగ్గర కూడా చిన్న చిన్న పిల్లలు ఉన్నారు. వాళ్ళు ఏంటంటే ఊరికే ప్రయోజనానికి ఎవరైనా గోడ దగ్గర నుంచి బౌ అన్నా కానీ భయపడిపోతారు. మీరు అలా కాకుండా ఇలాంటి కష్టమైన ప్లేస్లో కూడా మీరు ఉంటూ ఇంత ధైర్యంగా ఉన్నందుకు మీకు ముందు హ్యాండ్స్ ఆఫ్. అసలు చాలా ధైర్యంగా ఉంటున్నారు, దానికి మిమ్మల్ని మెచ్చుకోవచ్చు. మీరు ఎప్పుడు ఇక్కడ శ్మశానం దగ్గరే ఉంటారు కదా, శవాలన్నీ వెళ్తూ ఉంటాయి, అందరూ ఏడుస్తూ ఉంటారు, దయ్యాలు వస్తాయి, భూతాలు వస్తాయి అని చెప్తారు కదా, మీకు ఎప్పుడైనా భయం వేసిందా? ఎప్పుడు ఇక్కడే ఉంటారు కదా, ఒక్కసారి కూడా భయపడలేదు మీరు ఎప్పుడు? ఎందుకని అంత ధైర్యం ఎలా వచ్చింది మీకు? ఇక మా వాళ్ళందరూ ఇక ధైర్యం చెప్పి ఇట్లా భయపడకూడదు అని చెప్తే మేము భయపడకూడదు. ఓకే. మమ్మీ చెప్పారా, డాడీ చెప్పారా ధైర్యం? డాడీ, మమ్మీ. ఓకే. ఏమని చెప్పారు? అక్కడికి పోయినప్పుడల్లా భయపడకూడదు, అట్లాంటిది ఏముండదు అని చెప్పారు. ఓకే. కానీ నువ్వు మన దయ్యం సినిమాలు అవన్నీ చూసినప్పుడు అప్పుడు ఏమైనా గుర్తొస్తూ ఉంటాయా? నేను ఇప్పుడు శ్మశానం దగ్గరే ఉన్నా కదా, మరి ఆ దయ్యాలు నన్ను ఏమైనా చేస్తాయా అని దయ్యం సినిమాలు చూసినప్పుడు కానీ, కార్టూన్స్ చూసినప్పుడు కానీ ఎప్పుడు అలా భయం ఏమీ లేదా? అవి బొమ్మల లెక్క క్రియేట్ చేస్తాను. ఓకే. ఎందుకని భయపడదు. ఓకే. అందరూ పిక్చర్ పర్ఫెక్ట్ క్లారిటీతో ఉన్నారు, ఏం అడిగినా కానీ మీరు అసలు భయం లేదంటే లేదని చెప్తున్నారు, చాలా ధైర్యంగా ఉన్నారు. నువ్వు కూడా ఎప్పుడు భయపడలేదు? భయపడలే. ఓకే. మీ డాడీ ఏం చెప్పారు నీకు? మా డాడీ భయపడకూడదు, ధైర్యంగా ఉండాలి.